నమస్తే కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను కృప. ఈ రోజు మన టాపిక్ క్యాష్ ఫర్ సక్సెస్. చాలా మంది తమ జీవితంలో, చాలా మంది కాదు అందరూ కూడా తమ జీవితంలో ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటారు. మరి అందరూ విజయం సాధిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకు ఇలా జరుగుతోంది? తమ లక్ష్య సాధన కోసం ఏ విధంగా శ్రమిస్తే విజయం మనం సొంతం అవుతుంది? ఈ సక్సెస్లో ఏ అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి? ఈ వివరాలు మనకు వివరించడానికి మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ చిరంజీవి గారు ఉన్నారు. నమస్తే చిరంజీవి గారు. నమస్తే కృప. అదేవిధంగా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుందాం. హాయ్ స్టూడెంట్స్. చిరంజీవి గారు, అసలు సక్సెస్ అంటే మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారు? అసలు క్యాష్ ఫర్ సక్సెస్ అంటే ఏంటి? ఓకే, ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ డెఫినేషన్. ఓకే, ఈ సక్సెస్ అనే దాన్ని చాలామంది రకరకాలుగా చూస్తూ ఉంటారు. బట్ నేను నమ్మేది సక్సెస్ మీన్స్ గెటింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ అండ్ ద పీపుల్ అరౌండ్ యూ ఫ్రమ్. మనలో ఉన్న బెస్ట్ని బయటికి తీయడం. ఓకే, అదే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో బెస్ట్ని బయటికి తీయడమే సక్సెస్ అని నేను అనుకుంటాను. అంటే మనలో ఉన్న ఒక స్ట్రాంగ్ థింగ్ ఏంటంటే ప్రతి హ్యూమన్ బీయింగ్లో బోల్డ్ మంచి లక్షణాలు ఉంటాయి, స్ట్రెంగ్త్స్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి. వీటన్నిటిని బయటికి తీయడమే సక్సెస్. వీటిని బయటికి తీస్తే ఆటోమేటిక్గా విజయం మనదే. కాబట్టి మనలోనే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఉన్న ద బెస్ట్ క్వాలిటీస్ని బయటికి తీయగలిగితేనే నేను సక్సెస్ఫుల్ అనుకుంటాను. అంటే యాజ్ అ టీచర్, యాజ్ అ ట్రైనర్, నేను ఒక ఎక్స్పర్ట్ ట్రైనర్ అయితే నేను సక్సెస్ కాదు. బట్ నా ట్రైనింగ్ విన్న వాళ్ళలో బయటికి రావాలి వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్, అప్పుడే నేను సక్సెస్ఫుల్ ట్రైనర్ అనుకుంటాను. చిరంజీవి గారు, మనం క్యాష్ ఫర్ సక్సెస్ అని చెప్పుకున్నాం. మరి క్యాష్ అంటే దిస్ అన్ అక్రోనిమ్ అండి. అంటే మామూలుగా క్యాష్ అనగానే చాలామంది ఈ మధ్య నేను చూస్తున్నప్పుడు ఒక 4-5 స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పారనమాట, సార్ ఏం చేద్దామన్నా క్యాష్ కావాలి కదా సార్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా సార్ అంటూ ఉంటారు. అయితే ఈ క్రమంలో వచ్చిందే క్యాష్ అండి. చాలామంది క్యాష్ అంటే డబ్బు అనుకుంటారు. బట్ దీన్నే మనం ఇంకో రకంగా స్పెల్లింగ్ మార్చి చూస్తే KASH క్యాష్ అని నేనంట. ఓకే, ఈ KASH అనేవి ద ఫస్ట్ లెటర్ కే అంటే నాలెడ్జ్ అండ్ A స్టాండ్స్ ఫర్ యాటిట్యూడ్. ఓకే, యాటిట్యూడ్ అంటే ఆలోచన విధానం. S స్టాండ్స్ ఫర్ స్కిల్స్ నైపుణ్యత. అండ్ H హ్యూమన్ రిలేషన్స్. ఓకే, ఈ నాలుగింటిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మనం సక్సెస్ అవుతామంటాను. అయితే ఈ సక్సెస్లో నాలెడ్జ్ పాత్ర ఎంతవరకు? నాలెడ్జ్ అనేదాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? నిజంగా చెప్పాలంటే ఏ పని చేయాలన్నా ఈ ప్రపంచంలో ముందు, ఏ రంగంలో రాణించాలన్నా ముందు నాలెడ్జ్ కావాలి. అవును. అయితే ఇక్కడ ఏ నాలెడ్జ్ కావాలనేదే మనకి ఇంపార్టెంట్. ప్రపంచంలో ఉన్న అన్వాంటెడ్ నాలెడ్జ్ అంతా మనకు అవసరం లేదండి. మనం ఏ ప్రొఫెషన్ అయితే చూస్ చేసుకుంటామో, ఏ ఫీల్డ్ అయితే చూస్ చేసుకుంటామో, ఆ ఫీల్డ్కి సంబంధించిన నాలెడ్జ్ మనం గ్రాస్ప్ చేయగలగాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రతి 11 సంవత్సరాలకు ఒక్కసారి ఈ ప్రపంచంలో ఉన్న విజ్ఞానం అంతా డబుల్ అయిపోతుంది అంటున్నారు. అంటే భూమి పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు ఎంత విజ్ఞానం పెంపొందిందో ఓ 11 సంవత్సరాల్లో అంత విజ్ఞానం రాబోతుంది. ఇంత వేగంగా మారుతున్న ప్రపంచంలో మనం సీన్లో ఉండాలన్నా, మనం స్క్రీన్ మీద ఉండాలన్నా, ఈ కాంపిటీషన్ని తట్టుకొని పోటీని నిలబడి జీవితంలో ఒక మెట్టు పైకెదగాలి అంటే మనం రోజుతో పాటు నాలెడ్జ్ పెరుగుతూ ఉండాలి. అందుకే ఏమంటారంటే వేకప్ విత్ ద థాట్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయం ఏదో కొత్తది నేర్చుకోవాలనే కోరికతో నిద్ర లేవాలంట. అలాంటి వాళ్ళే ఈ ప్రపంచాన్ని జయించగలరంటూ ఉంటారు. చాలా మంది అన్ని విషయాలు తెలుసు, ప్రతిదీ చిన్న విషయంతో మొదలుకొని పెద్ద విషయం వరకు అన్ని తెలిసినట్టు మాట్లాడతారు. అటువంటి వాళ్ళు నాలెడ్జ్ ఉన్నట్లా లేకపోతే నాలెడ్జ్ లేనట్లా? రైట్, మనం వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అనేది మనం పక్కన పెట్టగలిగితే మనం ఒక విషయం నేర్చుకోగలగాలి. నేను ఇంతకు ముందు అన్నట్టు మన ఫీల్డ్ ఏంటి? ఇప్పుడు నేను ఒక టీచర్గా ఉన్నాను. ముందుగా నాకు ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటంటే, ఒక టీచర్గా స్టూడెంట్స్, ఒకప్పుడు స్టూడెంట్స్ వేరు, ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ వేరు. ఇప్పుడు స్టూడెంట్స్ యాటిట్యూడ్స్లో వచ్చే, వాళ్ళ ఆలోచన విధానంలో వచ్చే మార్పులేంటో గ్రహించి దానికి అనుకూలంగా నా టీచింగ్ ఉండాలి. ఓకే, అప్పుడు నేను సక్సెస్ఫుల్ టీచర్గా ఉండగలను. అంటే మనం చూస్ చేసుకున్న ఫీల్డ్కి సంబంధించి ఆ రంగంలో రాణించడానికి, ఆ రంగంలో కావాల్సిన నాలెడ్జ్ మనకు ఉందా లేదా అనేది మనం గ్రహించగలిగి దాన్ని డెవలప్ చేసుకోవాలి. అప్పుడు సక్సెస్ అవుతాం. మీరు కొంతమంది చూడండి, మీరు రాజకీయాల ప్రపంచంలో ఉన్న ప్రతి దాని గురించి మాట్లాడేస్తారు.
చాలామంది స్టూడెంట్సే చెప్తాను. ఓకే. ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏది అడగండి అరగంట గంట మాట్లాడేస్తారు. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఒకటే క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. కంటిన్యూస్గా 3 నిమిషాలు ఆగకుండా తన గురించి తాను చెప్పగలిగితే ఆ నాలెడ్జ్ ఉంటే జాబ్ వచ్చినట్టే. ఓకే. కానీ 3 నిమిషాలు తనని తాను సరిగ్గా ప్రజెంట్ చేసుకోవడం తెలియదు, కానీ ప్రపంచంలో ఉన్న అన్ని మాట్లాడేస్తారు. అందుకే ఈ బేసిక్ నాలెడ్జ్ అవసరం అంట. ఒక స్టూడెంట్ లేదంటే ఒక పర్సన్కి నాలెడ్జ్ పెంచుకోవడానికి మీరు ఏ మార్గాలను సూచిస్తారు? మనం ఏ నాలెడ్జ్ అయితే పెంచుకోవాలనుకుంటామో ఆ నాలెడ్జ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా నేను ఒక ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా చెప్తాను. ఏ నాలెడ్జ్ కావాలో ఆ నాలెడ్జ్లో ఆల్రెడీ ఒక స్థాయిలో ఉండి తెలివి కల వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ముందు పరిచయాలు పెంచుకోవాలి. ఓకే. ఎక్కడ ఎదగాలనుకుంటామో ఆ రంగంలో ఆల్రెడీ ఎదిగిన వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి. ఆ రంగానికి సంబంధించిన ఆ ఫీల్డ్కి సంబంధించిన పుస్తకాలు చదవాలి. గతం, ఆ రంగానికి సంబంధించిన గతం, ప్రస్తుతం, భవిష్యత్తు సంబంధించిన నాలెడ్జ్ కేవలం పుస్తకాల ద్వారా వస్తుంది. పుస్తకాలు చదవాలి. తనకు ఉపయోగపడే ప్రతి అంశం నుండి నేర్చుకోగలగాలి. అంటే లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది ఒకటి ఉండాలండి. చాలామందికి ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే, మన సర్వేస్ ఏం చెప్తున్నాయంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అంట అర్నింగ్ యాటిట్యూడ్ ఎక్కువ అవుతుంది, లెర్నింగ్ యాటిట్యూడ్ తక్కువ అవుతుంది. అంటే సంపాదన అర్నింగ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ దానికోసమే ఆలోచిస్తూ లెర్నింగ్ని మర్చిపోతున్నారు. అవును. అలా కాకుండా ఆ లెర్నింగ్ అనేది ఫస్ట్ ప్లేస్లో పెడితే అర్నింగ్ ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. కాబట్టి ఆ లెర్నింగ్ అండ్ అర్నింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ లెర్నింగ్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అంటే ఆ రంగంలో ఉన్న వ్యక్తులు, ఆ రంగానికి సంబంధించిన పుస్తకాలు, అంటే ఆ రంగానికి రిలేటెడ్గా దేన్ని అబ్జర్వ్ చేసినా కూడా మనకు విజ్ఞానం వస్తుంది. నేర్చుకోవాలనే కోరికుంటే రైట్, ప్రతి చోట ప్రతి వ్యక్తి దగ్గర మనం నేర్చుకోవాలి. చిరంజీవి గారు మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ అడుగుదాం. మీ డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఈజ్ రజియా. ఓకే. నేను చదువుతున్నది ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. దాంట్లో నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? జనరల్గా ఎంఎస్సి కంప్యూటర్స్ చదువుతున్నాం అంటే ముందు ఫస్ట్ కంప్యూటర్ ఫీల్డ్లో ఏం జరుగుతుందో ఆ అవగాహన పెంచుకో. ఓకే సార్. కేవలం అకాడమిక్స్ అంటే కాలేజ్లో ఎంఎస్సిలో 80% 90% మార్క్స్ తెచ్చుకోవడం కాకుండా అసలు ఐటీ ఫీల్డ్లో ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పులు ఏంటి, దానికి సంబంధించిన మ్యాగజైన్స్ చదువు. ఓకే. అండ్ దానికి సంబంధించిన నాలెడ్జ్ అంటే ఆ ఫీల్డ్లో ఆల్రెడీ ఎంఎస్సి కంప్యూటర్స్ చేసి మంచి ప్రొఫెషనల్గా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయ ముందు. సో వాళ్ళు చాలా బాగా గైడ్ చేయగలరు నీకు. ఇప్పుడు యూఎస్లో కంప్యూటర్స్ పొజిషన్ ఏంటి, యూకేలో ఏంటి, ఇండియాలో ఏంటి, అసలు నెక్స్ట్ ఇయర్ కల్లా ఎన్ని అవకాశాలు రాబోతున్నాయి ఈ ఫీల్డ్లో, అసలు ఏ కోర్స్కి ఎంత డిమాండ్ ఉండబోతుంది, ఇలాంటివన్నీ ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చక్కగా చెప్పగలరు. సో వాళ్ళతో సాన్నిహిత్యం అంటే ఫ్రెండ్షిప్ ద్వారా కానీ, మ్యాగజైన్స్ చదవడం కానీ, న్యూస్ పేపర్లు చదవడం కానీ, అప్ టు డేట్ ఆ ఫీల్డ్కి సంబంధించిన పుస్తకాలు, మ్యాగజైన్స్ ఇవి చదువుతూ ఆ నాలెడ్జ్ పెంచుకో. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి జాబ్ రావాలంటే ఫస్ట్ ఈజ్ కమ్యూనికేషన్. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ముందు నువ్వు కొంచెం కమ్యూనికేషన్లో భయపడుతూ మాట్లాడుతున్నావు, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకో. దట్ టు ద కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్. ఇందాక మనం ఇంతకుముందు క్యాష్ మాట్లాడుకున్నాం, నాలెడ్జ్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటి యాటిట్యూడ్ అన్నారు, మరి యాటిట్యూడ్ అంటే ఏంటి? యాటిట్యూడ్ వెరీ సింపుల్. యాటిట్యూడ్ మీన్స్ ఆలోచన విధానం. ఓకే. ఇంకా మామూలుగా ఎలా చెప్తారంటే మన దృక్పథం, వైఖరి, ద వే యు రియాక్ట్ అండ్ రెస్పాండ్ టు ద థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ కాల్డ్ యువర్ యాటిట్యూడ్. మన జీవితంలో జరిగే సంఘటనలకి మనం ప్రతిస్పందించే విధానం ఏదైతే ఉందో దాన్ని మనం యాటిట్యూడ్ అంటాం. అంటే ఒకే సంఘటన, ఇప్పుడు ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం కదా, ఒకే ఇష్యూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతారు. అవును. ఆ రియాక్షన్ ఏదైతే ఉందో, ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది మన యాటిట్యూడ్, అంటే మన ఆలోచన విధానం. సక్సెస్ సాధించిన వాళ్ళలో చాలా మందిలో చూస్తే ఈరోజు వరకంట 70% ఆఫ్ ద పీపుల్ సక్సెస్ కావడానికి కారణం వాళ్ళ ఆలోచన విధానం. ఓకే. ఈరోజు సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్స్ అని పిలువబడుతున్నాయని చూస్తేనంట వాళ్ళు పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ కారణం కాదట. ఆ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులు, వాటిని నడిపిస్తున్న మేనేజ్మెంట్ యొక్క ఆలోచన విధానం. అందుకే సక్సెస్ సాధించడంలో ఈ యాటిట్యూడ్ యొక్క రోల్ అనేది చాలా ప్రైమ్గా ఉంటుంది. అసలు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? రకరకాల యాటిట్యూడ్స్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకే విషయానికి రకరకాల రియాక్ట్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్కి వీళ్ళందరూ ఉన్నారు.
అందరూ టైంకి వచ్చారు, ఆ ఒక్క అమ్మాయి ఓ 2 నిమిషాలు లేట్ వచ్చింది. ఆ అమ్మాయి మీద మనం అరవడం మొదలెట్టాము. అంటే ఆ అమ్మాయి 3 రకాలుగా రియాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ కొందరు ఏం చేస్తారంటే డిప్రెసివ్ యాటిట్యూడ్ అండి, డిప్రెషన్లో పడిపోతారు. మనం కొంచెం సీరియస్ అయిపోగానే ఏడవడం, ఇక అంతా నాకే అవుతాయి, అన్నీ నాకే అవుతాయి, నా జీవితం ఇంతే, నన్ను అందరు తిడతారని డిప్రెషన్కి గురవుతుంది. కొంతమంది డిప్రెషన్లో పడరండి. ఈ డిప్రెషన్లో పడే వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళ ఎమోషన్స్ మీద కంట్రోల్ పోయి నెక్స్ట్ చేయాల్సిన పని చెడగొడతారు. అందుకే ఎప్పుడు కూడా డిప్రెషన్లో పడకూడదు. ఓకే. అండ్ ఇంకో రకం ఏంటంటే వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళరు, వెంటనే అగ్రెసివ్ అంటారు వీళ్ళని. మనం కోప్పడగానే వాళ్ళ తప్పును ఒప్పుకోకుండా మన మీద రివర్స్ అటాక్ మొదలెడతారు. సార్ నిన్న మీరు కూడా లేట్ వచ్చారు ప్రోగ్రామ్కి, మన ఇక్కడ చాలా మంది లేట్ వచ్చారు, అందరు లేట్ వస్తారని వేరే వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తున్నారు. వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. వీళ్ళు ఎలా అంటే తమ తప్పులు యాక్సెప్ట్ చేయకుండా వేరే వాళ్ళ తప్పుల మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ తప్పులను నేర్చుకోరు. వీళ్ళకి రెప్యుటేషన్ తొందరగా పోతుంది, నిజమేంటో తెలియకుండా పోతుంది. సో డిప్రెషన్లో పడకూడదు, అగ్రెషన్లో పడకూడదు, ఈ మధ్యస్థంగా ఉండాలి. అంటే ఎలా అంటే మనల్ని మనం తిట్టుకోకూడదు తప్పు జరిగినప్పుడు, ఎదుటి వాళ్ళని తిట్టకూడదు. అసలు ఎందుకు లేట్ వచ్చాను నేను ఆలోచించి నెక్స్ట్ టైం ఇలా రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచించి నెక్స్ట్ టైం ఒక పావుగంట ముందు బయలుదేరే వాళ్ళని అసర్టివ్ యాటిట్యూడ్ అంటారు. ఈ అసర్టివ్గా ఉండడం నేర్చుకున్న వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు. చిరంజీవి గారు, మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ లక్ష్మీ దీపిక. ఓకే. నాది ఏ యాటిట్యూడ్ ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నేను చెప్పాను కదా, డిప్రెషన్ ప్రతి దానికి నేనే కారణం అనుకోవడం, అగ్రెషన్ నా జీవితంలో జరిగే ప్రతి దారుణానికి ఎదుటి వాళ్ళే కారణం అనడం. అలా కాకుండా అసర్టివ్ అంటే మధ్యస్థంగా ఆలోచించి ఒరిజినల్ విషయాన్ని గ్రహించడం. ఇప్పుడు నువ్వు డిప్రెసివా, అగ్రెసివా, అసర్టివా అనేది నీకు తెలియాలనుకో. ఇప్పటి వరకు నీ లైఫ్లో జరిగిన సంఘటనలు కొన్ని ఆనందకరమైన సంఘటనలు తీసుకో, లేదా కొన్ని బాధాకరమైనవి తీసుకో. ఎప్పుడైనా ఏదైనా ఒక సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వచ్చాయనుకో, ఫస్ట్ నిన్ను నువ్వు తిట్టుకున్నావా, లేదా మా సార్ సరిగా చెప్పలేదు, లేదా క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇచ్చారని మీ సార్ని బ్లేమ్ చేసావా, లేదా నేనే చదవలేదు అందరూ బాగా చెబుతారు నేనే చదవని నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకున్నావా? దీన్ని బట్టి నువ్వు డిప్రెసివా, అగ్రెసివా తెలుస్తుంది. లేదా అదే సిచ్యువేషన్లో ఒకప్పుడు నాకు 50 మార్కులు వచ్చాయి, బట్ దాన్నే నేను బాగా వర్క్ చేసి మళ్ళీ 70 మార్క్స్ తెచ్చుకున్నావు అనుకో నువ్వు నెక్స్ట్ టైం కల్లా, సో అప్పుడు నువ్వు అసర్టివ్లో ఉన్నట్టు. మన నిజ జీవితంలో జరిగే సంఘటనలో ఒక 5-6 మేజర్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ సంఘటనలు జరిగినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేసావు. డిప్రెసివ్ వాళ్ళు ఏం లేదు, ఇప్పుడు అమ్మ తిట్టారనుకో ఏడ్చుకుంటే వెళ్ళి రూమ్లో వేసుకొని రూమ్ డోర్ వేసుకొని కూర్చుంటే ఒక 2 రోజులు ఏడుస్తూ ఉంటారు ఎవరితో మాట్లాడి, ఇది డిప్రెసివ్. అగ్రెసివ్ వాళ్ళు అనుకోండి, అమ్మ తిట్టిన వెంటనే అమ్మని తిట్టడం, లేదంటే అన్నయ్యనో తమ్మునో ఆ కోపాన్ని ఇంకోళ్ళ మీద తీసేయడం. అసర్టివ్ అంటే అమ్మ ఈరోజు నన్ను తిట్టారు కదా, అమ్మ చేత పొగిడించుకోవడానికి నేను ఏ పనులు చేసి అమ్మని కన్విన్స్ చేసి మంచి అమ్మాయిని అనిపించుకోవాలని ఆ పనుల మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ పనులు చేస్తావు కదా, అప్పుడు నువ్వు అసర్టివ్. కాబట్టి గతంలో జరిగిన ఒక 4 ఇన్సిడెంట్లు తీసుకొని చూస్తే మీ యాటిట్యూడ్ ఏంటో మీకు తెలుస్తుంది. అయితే ఏ వ్యక్తి కూడా ఎప్పుడు డిప్రెషన్లో ఉండడు, ఎప్పుడు అగ్రెషన్లో ఉండడు. అయితే ఎక్కువ సార్లు నువ్వు డిప్రెషన్లో పడుతున్నావా, అగ్రెషన్లో పడుతున్నావా, లేదా అసర్టివ్గా ఉంటున్నావా, ఎలా అనేది ఎక్కువ సార్లు ఏదైతే జరుగుతుందో జనరల్గా నువ్వు యాటిట్యూడ్కి దగ్గరగా ఉన్నావు అని అర్థం. అందుకే అది తెలుసుకోగలిగితే డోంట్ బీ డిప్రెసివ్, డోంట్ బీ. దిస్ ఇస్ సంతోష్. నాది ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ ఉండదు సార్. సో నేను పాజిటివ్ థింకింగ్ ఆలోచించాలంటే ఏం చేయాలి? ఓకే, నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా నిజంగా అంత కరెక్ట్ కాదు. అంటే నువ్వు అన్నావు కదా ఎప్పుడు నెగిటివ్ అని, ఏ వ్యక్తి ఎప్పుడు నెగిటివ్ ఆలోచించడం, రైట్? అయితే ఆ నెగిటివిటీ కూడా పోవాలి అంటే, ఆ నెగిటివ్ ఆలోచించడం పోవాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక చిన్న సామెత మామూలుగా ఇచ్చినప్పుడు చెప్తూ ఉండేవారు మామ, వారం రోజులు పోతే వాడు వీడవుతాడు వీడు వాడవుతారు అంటారు. అంటే అసోసియేషన్ అంటారు దీన్ని. మీరు పాజిటివ్గా ఆలోచించాలి అంటే, పెద్ద లక్ష్యాలను పెట్టుకోవాలి అంటే ముందు అలాంటి పాజిటివ్ మైండ్ ఉన్న పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయాలి. అంటే సక్సెస్ కావాలంటే సక్సెస్ఫుల్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయాలి. మీ అసోసియేషన్, మీరు ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీకు తెలియకుండా మీ మీద పడుతుంది. ఆ ఇన్స్పైర్ చేసే పాజిటివ్ స్టోరీస్ చదవాలి, పాజిటివ్ లైఫ్ హిస్టరీస్ చదవాలి. అందుకే పుస్తకాలు చదవడం వల్ల చాలా వరకు యాటిట్యూడ్ మార్చుకోవచ్చు. అండ్ పాజిటివ్ పీపుల్తో అసోసియేట్ అవ్వడం వల్ల కూడా మన యాటిట్యూడ్ మార్చుకోవచ్చు. అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, సక్సెస్ గురించి మాట్లాడేవాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు, సక్సెస్ కావాలనుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళే మన చుట్టూ ఉండాలి. సో అలాంటప్పుడు నువ్వు ఆటోమేటిక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతావు. సార్, మరో స్టూడెంట్ డౌట్ తెలుసుకుందాం, మీ డౌట్ అడగండి.
గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ భవానీ. Okay, Bhavani. అసలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం హ్యూమన్ రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అసలు? యాక్చువల్లీ దీనికి ఒక పర్టిక్యులర్ మెథడ్ అంటూ లేదమ్మా. అంటే ఈ రిలేషన్స్ ఇలా మెయింటైన్ చేయాలి, ఇలా మెయింటైన్ చేయకూడదు అనేమీ లేదు. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఇండివిజువల్ స్టైల్. అలాగే మీరు ఒక దగ్గర ఫాలో చేసే స్టైల్ ఇంకో దగ్గర పని చేయకపోవచ్చు. ఎందుకంటే ఐ సెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యూనిక్ క్రియేచర్స్. ప్రతి వాళ్ళు ఒక యూనిక్ అనమాట. కాబట్టి వీళ్ళతో డీల్ చేసేప్పుడు చాలా సెన్సిటివ్, వాళ్ళ మూడ్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి తగినట్టుగా మనం ఉండడం ఒకటే మార్గం. ఈ హ్యూమన్ రిలేషన్స్ అయితే ఎక్కడ కొంతమంది ఫ్యామిలీలో చాలా బాగుంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో సో జ్యూసీ, ఎంత బాగుంటారో ఫ్యామిలీ మెంబర్స్తో. ఆఫీస్కి రాగానే లేదా బయటికి రాగానే అందరి మీద అరిచేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో ఆఫీసులో చక్కగా ఉంటారు, సొసైటీలో బయట వాళ్ళతో ఎలాగానే వాళ్ళతో రిలేషన్ అందరి మీద అరిచేయడం, నెగిటివ్ మాట్లాడడం, ఇలా ఉంటారు. అసలు ఎప్పుడు కూడా 3 చోట్ల గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఫ్యామిలీలో మంచి రిలేషన్స్ ఉండాలి. ఇంకొకటి మనం స్టూడెంట్ అయితే చదువుకునే చోట ఫ్రెండ్స్తో మంచి రిలేషన్స్ ఉండాలి. ఇంకోటి సొసైటీలో మంచి రిలేషన్స్ ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీలో జరిగే సంఘటనలు మన ప్రొఫెషన్ అంటే చదువుకునే చోట కానీ అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాలేజీలో ఫ్రెండ్స్తో బాగా గొడవైందనుకోండి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండలేం. ఇంట్లో బాగా గొడవైందనుకోండి, ఫ్రెండ్స్ దగ్గర హ్యాపీగా ఉండలేం. కాబట్టి ఇంట్లో మనం ఉండే చోట, అలాగే బయట సొసైటీలో 3 చోట్ల రిలేషన్స్ బాగా కోఆర్డినేట్ చేసుకోవడం అనేది ఒక ఆర్ట్. అది ఎప్పుడైతే మనం మెయింటైన్ చేయగలుగుతామో సక్సెస్కి చాలా దగ్గర అవుతాం. చిరంజీవి గారు స్టూడెంట్స్ డౌట్స్ కూడా చాలా మంచి డౌట్స్ అడుగుతున్నారు. ఇంకా చివరిగా ఒక స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళు డౌట్ అడుగుదాం. మీ డౌట్ ఏంటి అడగండి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ రజని. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టుకోవడం ఎలా? ఫన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, దీన్ని మనం ఆత్మన్యూనతా భావం అంటూ ఉంటాం. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది అసలు రావడానికి ముందు కారణాలు చాలా ఉంటాయి. ఒకటి, మామూలుగా యూత్లో అయితే నేను అందంగా లేను అని కావచ్చు, చిన్నపిల్లల్లో అయితే నాకు మార్కులు తక్కువ వస్తున్నాయని కావచ్చు, లేదా పేరెంట్స్ పదే పదే నీకు ఇది రాదు రాదు అనడం వల్ల కావచ్చు. అంటే మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మన మీద మనకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అప్పుడు ఇన్ఫీరియర్ ఫీలింగ్కి వెళ్తాం. ఎప్పుడైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోవాలంటే రిమెంబర్ వన్ థింగ్, ఇట్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఇన్ఫీరియారిటీ ఆత్మన్యూనతా భావం అనేది ఇట్స్ అ మదర్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు కళ్ళలో కళ్ళు పెట్టి సరిగ్గా చూడలేరు, వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు భావాల్ని నిర్భయంగా నలుగురితో పంచుకోలేరు, రైట్? ఈవెన్ 10 మంది ముందు సరిగ్గా నవ్వలేరు, సరిగ్గా నడవలేరు. అందుకే ముందు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కిల్ చేసేయాలి. అయితే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయడం అంటే సింపుల్, చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి లైఫ్లో. ఆ టార్గెట్స్ రీచ్ అవుతూ ఉంటే, సక్సెస్ అవుతూ ఉంటే మన మీద మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు ఒక చిన్న సక్సెస్ సాధించగానే అందరూ మీ గురించి మాట్లాడతారు ఇంట్లో, అప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొంచెం పెద్ద సక్సెస్ సాధించగానే మీ బంధువులంతా మాట్లాడతారు, మీ మీద మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకొంచెం పెద్ద సక్సెస్ సాధించగానే మీ సిటీ మొత్తం మాట్లాడతారు, మీ గురించి పేపర్లో రాస్తారు, టీవీలో చూపెడతారు, అప్పుడు మీ మీద మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు ఈ ఆత్మన్యూనత భావం పోతుంది. అందుకే అది పోవాలి అంటే మీకు ఏ రంగం అయితే ఇష్టమో ఆ రంగంలో ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని రీచ్ అయితే సక్సెస్ ఈజీగా సాధించవచ్చు. రైట్ చిరంజీవి గారు, చివరిగా మీరు సక్సెస్ పొందాలనుకునే వాళ్లకు మీరు ఏ టిప్స్ చెప్తారు? చేసే పని మీద పంచేంద్రియాలు పెట్టి ఇష్టంగా పనిచేస్తూ దిక్కులు చూడకుండా మనం నమ్మిన సిద్ధాంతాలతో పనిచేసుకుంటూ పోతే సక్సెస్ మందే అవుతుంది. అందుకే ఒక చిన్న చెప్తాను, పుట్ యువర్ ఫేస్ టు ద సన్షైన్, యూ కాంట్ సీ ద షాడోస్ అంటారు. ఎప్పుడు సూర్యోదయం వైపు చూస్తూ వెళ్ళాలి. వెళ్తూ ఉంటే వెళ్తురు విజ్ఞానం, విజ్ఞానం మోటివేట్ చేస్తుంది, అజ్ఞానం భయపెడుతుంది, డార్క్నెస్, ఇగ్నరెన్స్. కాబట్టి మాటి మాటికి నేను ఎంత సక్సెస్ వచ్చాను, నా వెనకాల ఏమవుతుంది అని వెనక్కి తిరిగి చూడకుండా చేయాలనుకున్న లక్ష్యం వైపు పయనిస్తూ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ మనం అయిపోతాం. థ్యాంక్ యూ చిరంజీవి గారు, సక్సెస్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొన్నందుకు. చూసారు కదా, సక్సెస్ సాధించాలంటే నాలెడ్జ్, యాటిట్యూడ్, స్కిల్, హ్యూమన్ రిలేషన్స్ ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం. అయితే వీటిని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేసుకుంటే సక్సెస్ మన సొంతం అవుతుంది అనే వివరాలు చిరంజీవి గారు మనకు వివరించారు. ఇది ఇవాల్టి కపుల్ చిట్స్. జై హో సక్సెస్ మంత్ర.